ఏంటి ఏంటంత పొగరుగా షర్ట్ ఇప్పి బోర్డు మీద పడేస్తావు? చంపేసేవాళ్ళు. నేనున్నాను కాబట్టి బతికిపోయావు. వైజాగ్లో సముద్రం అని తెలుసా? తోసేస్తా. ఫ్లాట్ ఎక్కడా? పైన. నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతావంటే? నీకు ముందే చెప్పాను ఇలాంటివన్నీ అదరు కుదరవని. మర్చిపోతానేమో. నువ్వు ఉండాల్సింది నా ఫ్లాట్ లోనే. ఏంటది? అందమైన ఆడపిల్ల కనపడగానే గుద్దేడువేనా? అసలు మేనర్స్ ఉందా? మెట్లకి అంత స్పీడ్ గానా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అమ్మాయి లడ్డులా ఉంది, ఒక గుద్దు గుద్ది లవ్ లో పడేదాని ప్లానా? ఆడపిల్లని లవ్ లో పడేయడం అంత ఈజీ అనుకున్నావా? హ్యాండ్సమ్ గా ఉన్నాను పొగరు కాకపోతే. నేను ఇన్సెట్ మాట్లాడుతున్నా, ఒక్క మాట కూడా మాట్లాడవేంటి? గుద్దింది నేను కాదు. మరి నేనా? ఎటు వెళ్ళిపోయింది మనసు ఇలా. హే ఆటో, నా గురించి చెప్పు. ఏం చెప్పాలి? నా గురించి నీకేం తెలుసో అది చెప్పు. అబ్బో, ఈవిడెక్కడ పెద్ద ఇది ఇదంటే పెద్ద రౌడీ. అర్థమైందిగా. ఇక నుంచి నాతో జాగ్రత్తగా ఉండు. గర్ల్స్ ఫాలో మీ. అయ్యో బాబోయ్, వీడి కళ్ళల్లో ఏదో మాయ ఉంది. నా చెయ్యి. నా మీద లవ్ లేకపోతే ఇక్కడేది చేయవేస్తుంది. పైగా తనే చెప్పొచ్చుగా. నన్ను చెప్పండి తండ్రి. నీకెక్కడో వచ్చంద్ర ఆటో. ఎవడాడు? అమ్మో వెళ్ళిపోతుంది. ఏంటమ్మా? నీకోసం భోజనం తీసుకొచ్చానన్నయ్య. రా లోపల రా. ఇంత కష్టం ఎందుకమ్మా? కష్టమేముందన్నయ్య, పరిగెత్తడానికి దేవుడు కాళ్ళు ఇవ్వకపోయినా వంట చేయడానికి చేతులు ఇచ్చాడుగా. కానీ చేసి పెట్టే మనసు అందరికీ ఉండాలి కదా. రా. తెలివైంది అమ్మ, ఇద్దరికి తీసుకొచ్చింది. పర్లేదు పర్లేదు పెట్టుకుంటాను. నీకెందుకు శ్రమ? అమ్మో ఆకలి చేస్తుంది బాబాయ్. అబ్బా పప్పు అదర్స్. రేపు వచ్చేటప్పుడు చికెన్ 65 కానీ మటన్ ఫ్రై కానీ తీసురా. భోజనం చాలా బాగుంది. థ్యాంక్స్. చెల్లెలికి అన్నయ్య థ్యాంక్స్ చెప్పకూడదు. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. భోజనం నా కోసం తీసుకొచ్చావా? అవును. అంటే అప్పుడు కుక్క నక్క అని తిట్టినంత అబద్ధం అన్నమాట. అన్నయ్య ప్రియా నా కోసం క్యారెట్స్ తీసుకొచ్చింది. నీకోసం కాదు. మరి ఎవరి కోసం అమ్మా? నీ ఫ్రెండ్ కోసం. ఆయన తినేసారు, నువ్వు వెళ్ళొచ్చు. ఏంటి, నువ్వు ఫోన్ చేసేసావా? ఇంత ముందే అమ్మాయి పెట్టింది. అమ్మాయా? ఈ ఫ్లాట్స్ లో నన్ను కాదు నీకెవరు తెచ్చిపెట్టారు? భయం లేకుండా సిగ్గు లేకుండా ఎవరు తెచ్చిపెట్టింది? ప్రియా అంటే చీప్ గా కనిపిస్తుందా? ఎవరు తెచ్చిపెట్టారు? నేనే తీసుకొచ్చాను. నువ్వా? నువ్వు కాబట్టి బతికిపోయావు. సర్లే, ఎలాగూ నీకోసం ఎంతో కష్టపడి చేసి తీసుకొచ్చాను. 2 ముద్దలు తింటే వెళ్ళిపోతాను. నేను తినేసా అని చెప్పాగా. తిన్నని చెప్తే నాకు ఏడుపు వస్తుంది. అయితే ఆటోకి పెట్టు. థ్యాంక్స్ అనియా, నేను రెడీ. కుక్కకైనా పెడతాను కానీ వీడికి పెట్టను. అదేంటే, అతను ఎవరో తెలీదు, అతనితో ఏంటి ఎంత చనువుగా ఉంటున్నావు? తప్పు కదూ? అమ్మా, నచ్చకుండా చేస్తే తప్పు. నేను నచ్చి చేస్తున్నాను. గణేష్, నీ సంగతి నేను రేపు చూసుకుంటా. ఏమన్నా? నీకు అర్థం కాదులే, జరుగు. ఏంటో. ఏంటి? ఏమ్రా, అప్పు తీసుకొని 3 నెలలు అయింది, మిత్రులు కడతలు. తేరా పైసలు బాబు. తీసుకో బాబు. వానికి ఏమైందిరా? ఆడి క్యాన్సర్ అన్నా. క్యాన్సరా? బాబు నీకు నిజంగానే క్యాన్సరా?
అవును. మా నాన్న కూడా క్యాన్సర్ ఉండే చచ్చిపోయాడు. అప్పుడు ఏం చేయలేకపోయాను నేను. ఎందుకు? అప్పుడు నేను జైల్లో ఉన్నాను. ఏ అబద్ధాలు అన్నందుకు 5 మర్డర్ చేసేసా. అవన్నీ పోనీ కానీ ఇప్పుడు నీకేమైనా హెల్ప్ చేయాలా చెప్పు. నువ్వు ఎంత మంచోడి బంగారు. ఎక్స్రే తీయించుకోవడానికి ఒక్క 2,500 కావాలి. నీకు అబద్ధం చెప్తే ఇష్టం ఉంటుంది కదా. నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. ఒక్క 2,000 సరిపోద్ది. నువ్వు నిజం చెప్పావురా, నాకు నచ్చావురా. రే నీకు ఏదంటే అది హెల్ప్ చేస్తాను రా. రే నిజం చెప్పావురా, ఆయనకి హెల్ప్ చేయాలరా. రే నువ్వు బాగుండాలా? బాగుండాలా? చెప్పురా. ఇప్పుడు ఒకసారి చెకప్ చేయించుకోండి. ఎందుకు? మీ నాన్న క్యాన్సర్ ఉంది కదా, మీకు కూడా క్యాన్సర్. ఇలాంటి గడ్డ డైలీ ఒకటి దొరుకుతారు. పని చేసుకుంటా అంటే పని ఇవ్వరు. ఆకలిస్తుంది భోజనం పెట్టండి రా అంటే భోజనం పెట్టరు. కానీ క్యాన్సర్ అంటే మాత్రం డబ్బులు ఇచ్చాడు యాదవ. కానీ ఒకటే టెన్షన్ పెట్టాడు, అబద్ధం పడితే మర్డర్ చేస్తాను. అదే టెన్షన్గా ఉంది. ఇది వేస్తే ఆ టెన్షన్ బదులే. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. ఏం చేశాను? చేసిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా? దేని గురించి మాట్లాడుతున్నావు? నాకు నిద్ర రావట్లేదు. వెళ్ళి పడుకో, అదే వస్తుంది. పడుకున్నా రావట్లేదు. అయితే నన్ను ఏం చేయమంటావు? నాకు హెల్ప్ చేస్తావా? నుంచో చెప్తా. ఏంటి? నేను ఒక అతన్ని లవ్ చేస్తున్నాను. ఆడేవాడు అయిపోయాడు. ఏంటి? అదే నువ్వు లవ్ చేస్తున్నాను అడిగి తెలుసా? చెప్పాలంటే భయంగా ఉంది. అయితే వదిలే. వదిలేయాలంటే బాధగా ఉంది. వాడి పేరేదో నాకు చెప్పు, నేను మాట్లాడతాను. నీ నచ్చ వదులుతున్నా. కళ్ళు మూసుకొని చెప్పనా? పేరు చెప్పడానికి కళ్ళు మూసుకోవాలా? కొంచెం ధైర్యం వస్తుంది. కానీ కానీ దోమ కుడుతుంది, ప్రేమ పుడుతుంది. దోమ కుట్టినా ప్రేమ పుట్టినా జరిగేది ఒక్కటే, నిద్ర పట్టకపోవటం. దానికి కారణం నువ్వే. నా మనసులో ఉంది నువ్వే. ప్రియా, ప్రియా, నీ మనసులో నాకింత స్థానం ఉందనుకోలేదు. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ప్రియా దగ్గరికి రా. ప్రియా పోరా కుక్క. ఎక్స్రే లేకుండా చెట్టు దగ్గరికి వెళ్తే గడ్డ ముడుతుంది. ఎలాగా? నీకు ఆపరేషన్ అవసరం లేదు, వెళ్ళిపో. నేను డాక్టర్ సోమరాజు. ఏమీ లేదు, ఇదే కరెక్ట్. పబ్లిక్ లో మంది తాగంటే కష్టంగా ఉంది. దీంట్లో కలుపుకొని తాగితే ఎవరికి అనుమానం రాదు. ఏంది సెలన్ బాటిల్ పెట్టుకుని ఇక్కడ పనుకున్నావు? ఎవరు? లేవు. హాస్పిటల్లో బెడ్ ఛార్జీలు కట్టలేక డాక్టర్లు సిలిండర్ ఎక్కించుకోవాలి అన్నారు. నా చేతికి ఒకసారి ఎక్కించుకుంటాను అన్నారు. కానీ సెలాన్ నరాలకు ఎక్కిస్తారు కానీ నువ్వు నోట్లో పెట్టుకున్నావేంటి? అది క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో నరాలకు క్యాన్సర్ ముదిరింది కదా, అందుకే డైరెక్ట్. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. ఎక్స్రే తీయించావా? తీయించా బంగారు. ఇదేంటి ఏం కనపడతలేదు? లోపల ఏమన్నా ఉంటే కదా కనపడటానికి. మరి డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొద్ది రోజులు అన్నాడు. మరి నువ్వేమన్నావు? దీపావళి వరకు టైం ఏంటి డాక్టర్ అన్నారు. దీపావళి అంటే నీకు అంత ఇష్టమా? అవును. ఆ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి పట్టుబట్టలు వేసుకొని నీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొద్దిగా స్వీట్ తిని 2 లక్ష్మీ బాబులు టుప్పు టుప్పు అని పేల్చి ఒకే ఒక చిచ్చుపుట్టి అని కాల్చి ఆ రోజు రాత్రి కానీ ఆ తెల్లవారి కానీ నీ మొహం చూస్తూ అరే బాధపడగరా బాబు. ఇప్పుడే వెళ్ళి నీకు కావాల్సిన అన్ని తీసుకొస్తా. బంగారు. ఇలాంటి రోజులు కూడా ఉంటారు దేశం మీద. Everybody, sing it out. Just say namaste. Hey, la la la, re, la la la, re. Come on now, sing it on, master.